పిల్లవాడి వయసు 5 ఏళ్లు. అతనికి వినపడదు, మాట్లాడలేడు. చికిత్స అందించేందుకు తల్లిదండ్రులు కర్నూలు సర్వజన ఆసుపత్రికి తీసుకువచ్చారు. గత కొన్ని రోజులుగా వార్డులో ఉంటున్నాడు. పిల్లవాడు ఆదివారం ఆడుకుంటూ అనస్థీసియా విభాగాధిపతి గదిలోకి వెళ్లాడు. మరోవైపు పారిశుద్ధ్య సిబ్బంది గదిని శుభ్రం చేసిన తర్వాత పిల్లాడిని గమనించకుండా తాళం వేసి వెళ్లిపోయారు. ఎవరూ లేకపోవడంతో బాలుడు భయపడిపోయాడు. అరుద్దామంటే మాట రాదు, ఎలాంటి శబ్దము వినపడదు. రోజంతా ఆహారం లేక అల్లాడిపోయాడు. గదిలో ఫ్రిడ్జ్ లో ఉన్న నీటిని తాగుతూ రోజంతా గడిపాడు. ప్రాణాలు నిలబెట్టుకున్నాడు. సిబ్బంది సోమవారం గది తలుపులు తెరవగా బాలుడు కనబడడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఓర్వకల్లు మండలం తిప్పాయిపల్లి గ్రామానికి చెందిన హుసేనయ్య, మౌనిక దంపతుల కుమారుడు సుజిత్ పుట్టుకతో మూగా చెవుడు. ఈ నేపథ్యంలో కాంకర్ ఇన్స్టేషన్ ఆపరేషన్ కోసం 20 రోజుల కిందట కర్నూలు సర్వజన ఆసుపత్రిలోని ఈఎన్టీ వార్డులో చేర్పించారు. ఈ క్రమంలో శనివారం అనస్థీసియా విభాగాధిపతి పిల్లాడిని తల్లిదండ్రులు తీసుకెళ్లి చూపించి తీసుకువెళ్లారు. ఈఎన్టీ వార్డులో ఆదివారం ఉండగా వైద్య సిబ్బంది మందులు రాసివ్వడంతో వాటిని తీసుకొచ్చేందుకు తల్లి మౌనిక బయటకు వెళ్లారు. ఈ క్రమంలో బాలుడు వార్డు పక్కనే ఉన్న అనస్థీసియా విభాగాధిపతి గదిలోకి వెళ్లాడు. మరోవైపు పారిశుద్ధ్య సిబ్బంది హెచ్ఓడి గదిని శుభ్రం చేసి బాలుడిని గమనించకుండా తాళం వేసి వెళ్లిపోయారు. మందులు తీసుకొచ్చిన తల్లి బెడ్డుపై తన కుమారుడు కనబడకపోవడంతో అన్ని చోట్ల వెతికారు. చివరికి ఆసుపత్రి సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు అప్రమత్తమై పలు గ్రూపుల్లో సమాచారం పెట్టారు. అయినా పిల్లాడి ఆచూకీ లభ్యం కాలేదు. సోమవారం ఉదయం అనస్థీసియా విభాగాధిపతి గది తలుపులు తెరవగా పిల్లాడు కనబడడంతో అందరూ అవాక్కయ్యారు. తమ కుమారుడు కనబడడంతో తల్లిదండ్రులు ఆనందంతో మునిగిపోయారు. పిల్లాడు ఒక రోజంతా గదిలో ఉండి ఫ్రిడ్జ్ లో ఉన్న నీటిని తాగి అలాగే ఉండిపోయాడు. వార్డు సిబ్బంది నిర్లక్ష్యంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగులను ఎప్పటికప్పుడు గమనించాల్సి ఉండగా పట్టించుకోకపోవడం దారుణమని పలువురు పేర్కొన్నారు.